హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అందులో ఉండే నాయకులు కూడా అంతే దరిద్రులు అని చెప్పుకోవాలి. దరిద్రులు కాదు, ఒక విధంగా చెప్పుకోవాలంటే గతంలో ఏదైతే మెయిన్ గా గత 5 ఏళ్ల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడ మనిషిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడి నోటికి వచ్చినట్టు ప్రవర్తించారు. కానీ ఈ రోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు ప్రతి ఒక్కరు భోగతాలు రోజు రోజుకి బయటపడుతుంటే అసలు వీళ్ళ వైపే ఎన్ని తప్పులు ఉంచుకొని ఆ రోజు సిగ్గు లేకుండా ఎలా తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే లోకేష్నే కానీ లేకపోతే చంద్రబాబు నాయుడునే కానీ ఎందుకు అంత దారుణంగా విమర్శించారు అంటే ఇక్కడ ఒక సామెత చెప్తారు, ఎదుటివాడిని ఒక వేలెత్తి ఇలా చూపెడితే మిగతా 3 ఏళ్ళు మన వైపే ఉంటాయి, 1 వేలు మాత్రమే వాళ్ళ వైపు ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఏదో ఉన్న ఒక చిన్న తప్పుని చూపించి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారని చెప్పి నోటుకు వచ్చినట్లు మాట్లాడారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్పుడు 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏదైతే మొదటి నుంచి అడుగులు వేశాడో ఇప్పుడు వరకు కూడా అదే నీతి నిజాయితీ నిబద్ధతతో రాజకీయాలు చేయడం జరిగింది. ఈ రోజు ఒక గొప్ప సక్సెస్ ని ఒక గొప్ప విజయాన్ని అందుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారిని 175 మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో దాదాపు 100 మంది వరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టుంటారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన నాయకుడు అంటూ వైఎస్ఆర్సీపీలో లేడు అని మనం అయితే చెప్పుకోవాలి. అది కొంచెం గట్టిగా తిట్టారా లేకపోతే కొంచెం కాతకోత తిట్టారని చెప్పి మనం అయితే చెప్పలేం కానీ క్లియర్గా. కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినాడు అంటూ లేడు. ఇప్పుడు 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే అక్కడ చూసుకుంటే వాళ్ళు ఏదో పెద్ద నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ గారిని వేలెత్తి చూపారు. కానీ ఈ రోజు చూసుకుంటే ఒక్కొక్కటి వాళ్ళ భోగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మనం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది భోగోతాలు కూడా బయటకు వచ్చినాయి. అప్పుడు మొట్టమొదటిగా మనం చూసుకుంటే గంట అరగంట అని చెప్పి వైజాగ్ నుంచి అవంతి శ్రీనివాస్ గారి భోగోతం అయితే బయటపడ్డది. ఆ తర్వాత చూసుకుంటే మనకి సంజన సుకన్య అని చెప్పి అంబటి రాంబాబు గారి భోగోతం అయితే బయటపడింది. ఆ తర్వాత చూసుకుంటే ఎవరు హిందూపురం ఎంపీ కింద ఉన్న గోరంట్ల మాధవ్ గారిది ఆయన ఏదో న్యూడ్ కాల్ వీడియో ఏకంగా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత చూసుకుంటే మనకి మెయిన్గా ఒక ఎమ్మెల్యే ఎక్కడ మరి కడప జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన ఆఫీసులో పనిచేసి ఒక మహిళ మీద అత్యాచారం చేసినట్టు అదొక విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత మొన్న కూడా రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా చూసుకుంటే విజయసాయి రెడ్డి అంటే పార్టీకి పెద్ద వెన్నుముక్కలో ఉన్న విజయసాయి రెడ్డి కూడా తన బిడ్డకు తండ్రి ఎవరని చెప్పి మొన్న రీసెంట్గా దేవాదాయ కమిషనర్ చైర్మన్ భర్త ఎవరైతే మదన్ మోహన్ ఉన్నారో ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా చూసుకుంటే మొన్న ఎవరు దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన ఫ్రెండ్షిప్ అని చెప్పి ఏదో సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నట్టు మొన్న వార్తలో ఒక 10 రోజులు అది వైరల్ అయింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నిన్న చూసుకుంటే రీసెంట్గా ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక న్యూడ్ కాల్ వీడియో మాట్లాడుతూ ఆ వీడియోలు అయితే బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎలా ఉందనంటే తప్పులన్నీ వాళ్ళ వైపు ఉంచుకొని వీళ్ళేదో పతివ్రతల్లాగా పవన్ కళ్యాణ్ గారి గురించి నీతులు చెప్పారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సమాజానికి ఎలాంటి నాయకుడు ఎలా పనికొస్తాడని చెప్పాడు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా విడాకులు ఇచ్చి న్యాయబద్ధంగా తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంతేగాని మీకులాగా ఒకళ్ళు పెళ్లి చేసుకుని 2వ వాళ్ళని పక్కన పెట్టుకొని 3వ వాళ్ళని స్టెప్ని కింద వాడుకునేటట్టయితే అని ఆయన ముందే అన్నాడు, మీకులాగా నాకు ఒకళ్ళు పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలు వాడుకునే రకం కాదు, నేను కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది, కానీ నేను న్యాయబద్ధంగా వాళ్ళకి విడాకులు ఇచ్చి వేరే వాళ్ళు చేసుకున్నానని చెప్పి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒక్కొక్కటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకి ఒక్కొక్కరు భోగతలు బయటపడుతుంటే వీళ్ళంత దరిద్రులు దేశంలో ఏ రాజకీయ పార్టీ ఉండదు, ఏ రాజకీయ నాయకులు కూడా ఉండరు అని చెప్పి మనకైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న నాయకుల గురించి అర్థమవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు వస్తాయనేటట్టయితే అందరూ కూడా చాలా ఆలోచనలో పడ్డారు. రీసెంట్గా కూడా ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. మన సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో ఒక ఎమ్మెల్యేతోనో ఎవరితోనో పక్కన కూర్చొని ఏదో సరదాగా నవ్వుకుంటున్నట్టు ఒక వీడియో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. మేబీ ఆయన కూడా రేపటి రోజుల్లో ఇంకా ఏమైనా ఉంటే ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉండేటట్లయితే కనబడుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే
తాను చేసేదే మంచి, తాను అధికారంలో ఉన్నంతసేపు చేసేదే మంచి. ఎదుటోడు ఎంత మంచివాడైనా ఎలాంటోడైనా సరే వాడు చెడ్డవాడే, వాడికి వ్యతిరేకంగా మాట్లాడంటే వాడు చెడ్డవాడే అనేటట్టయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు. మరి రేపటి రోజుల్లో చూసుకుంటే ఇంకా పెద్ద పెద్ద నాయకులు యాక్చువల్లీ మరి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మరి ఇంకేమవుతా అవినీతి కేసులు వస్తాయో లేకపోతే ఎలాంటి బోగోతాలు ఏమైనా బయటకు వస్తాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బోగోతాలు బయటకు వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళు చేసేది కూడా పర్సనల్గా చేయకన్నా ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవడాలు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయడాలు ఇలాంటివి చేస్తున్నారు. ఆ చేసేవే దరిద్రం పనులు. మళ్ళీ వాటిని రికార్డ్ చేసుకోవడాలు వీడియోల కింద మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయడాలు లేకపోతే న్యూడ్ కాల్స్ చేయడాలు ఇవి వీళ్ళు బాగోతాయి. వీళ్ళు 5 ఏళ్ల పరిపాలనలో చేసింది ఏమైనా ఉందనంటే ఇలాగ ఈ రాసలీలలు నడపడాలు లేకపోతే ఈ అవినీతి అక్రమాలు భూదందాలు లేకపోతే మైనింగ్ ఇసుక మాఫియా మెయిన్ మద్యం మాఫియా లేకపోతే భూ ఆక్రమణలు ఇవి తప్పితే అభివృద్ధి పరంగా ఎక్కడా లేదు. ఏంటంటే పావలా అభివృద్ధి చేసి 3 రూపాయలు 4 రూపాయలు డబ్బా కొట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే పావలా కూడా లేదు. ఎక్కడో ఒక చిన్న స్కూల్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత అభివృద్ధి జరిగిపోయింది, లేకపోతే ఎక్కడో ఏదో చిన్న బ్రిడ్జ్ కట్టారంటే అయిపోయింది. అంటే ఇంకా మిగతావి లెక్కలోకి అమరావతి రాజధాని అనేది లెక్కలోకి రాదు, పోలవరం ప్రాజెక్ట్ అనేది లెక్కలోకి రాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లేకపోతే వైజాగ్ రైల్వే జోనే కానీ లేకపోతే యువతకు మెయిన్గా ఉద్యోగాలు ఇవ్వడమే కానీ లేకపోతే ఎక్కడెక్కడైనా ఏదైనా కాలేజీలు అవసరమైనా లేకపోతే మెయిన్గా ప్రభుత్వ పాఠశాలలే కానీ లేకపోతే ప్రభుత్వ వైద్యశాలలే కానీ ఇవన్నీ కూడా అవేవి ఆ డెవలప్మెంట్ అవసరం లేదు. ఎంతసేపు అవినీతి అక్రమాలు లేకపోతే ఎవడైనా ఎదురు మాట్లాడాడంటే వాడి మీద దాడి చేయడాలి. ఇది తప్పితే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా లేదు. ఇవి సరిపోలేదన్నట్టు వీళ్ళ వ్యక్తిగత ఏవైతే రాసలీలలు ఉంటాయో వీళ్ళ వ్యక్తిగత ఏవైతే సెకండ్ సెటప్లు లేకపోతే ఏవైతే ఉంటాయి కదా ఇవన్నీ కూడా మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు. అసలు ఓపెన్గా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి సిగ్గుసారం లేదని చెప్పుకోవాలి. ఇలాంటి నాయకులకి మనం 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవకాశం అడిగితే మనం వాళ్ళకు ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తే వాళ్ళు చేసిన 5 ఏళ్ల పరిపాలనలో ఈ దరిద్రాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి నాయకులకి ఓట్లు వేయాలన్నా సరే ప్రజలు కూడా ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించి వాళ్ళకి ఓట్లు ఇప్పుడు మొన్న కూడా 11 ఇచ్చారు, అనవసరంగా 11 ఇచ్చారు. ఆ ఒకటికి కూర్చోబెడితే సరిపోదు. ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా రాజకీయ పార్టీ కూడా ఉండకపోతుంది. ఏంటంటే అనకూడదు కానీ కళ్ళు ఎత్తుకెక్కి అంటారు కదా, మదం ఎక్కిన మదగజము ఊరంతా నాశనం చేస్తుంది అనేటట్టు ఏదైతే పదవి ఎక్కిన కానించి మదం అనేది ఒంటంతా పట్టేసి జనాల్లో హింసించుకు తినేసి ఎన్నో దారుణాలు జరిగినాయి. ఆ దారుణాలు జరిగింది కాక మళ్ళీ వీళ్ళే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు చేయడం, లేకపోతే వాళ్ళని చంపేయడం, కొట్టేయడం, చంపేసి డోర్ డెలివరీ చేయడం, ఎన్ని దరిద్రాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఎక్కడో సంబంధం లేని గొడవలన్నీ కూడా ఎక్కడో ఏదో జరిగితే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ లేకపోతే పర్సనల్ ఏవైతే కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలు ఉంటాయో అవి కూడా తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా బుర్ర బుద్ధి లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. మరి ఆ మిగతా వాళ్ళైనా సరే కొంచెం ఖాతా కోత ఆలోచించిన వాళ్ళు ఉంటే అయితే వాళ్ళు తొందరగా పార్టీలో బయటకు వచ్చి వేరే పార్టీలోనో లేకపోతే వేరేది ఏదో చేసుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం. అసలు ఎంత దరిద్రంగా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ముందే తెలిస్తే కనీసం వీళ్ళకి ఓట్లు కాదు కదా కనీసం డిపాజిట్లు కూడా రానియకుండా తుక్కు కింద 2019లోనే ఓడిద్దరు. వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి రాజన్న పరిపాలన కంటే ఇంకా బాగా చేస్తాను, ఆ నాన్నగారి పరిపాలన చూసాను నా పరిపాలన చూడండి అన్నారు. అంతకు బాగా బుద్ధి చెప్పారని చెప్పి ఇప్పుడు ప్రజలకైతే బాగా అర్థమవుతుంది. ఈసారి 11 ఇచ్చారు, వచ్చేసారి ఆ 11 కూడా కాకుండా ఆ 0 కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్గా ఇంకా జైలు జీవితానికో లేకపోతే ప్యాలెస్ జీవితానికో పరిమితం చేస్తే మంచిదని చెప్పి మా అభిప్రాయం.